బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ గెలిచారండి. ఎట్టకేలకు రణ్వీర్ సింగ్ పై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నామని FWICE ప్రెసిడెంట్ బిఎన్ తివారీ ప్రకటించారు. Hereby convey that we are withdrawing the non-cooperation directive against Mr. Ranveer Singh with immediate effect. ముంబైలోని ఓ హోటల్లో ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. అసలు ఈ రణ్వీర్ సింగ్ మీద నిషేధం విధించడం కరెక్టా? ఎందుకు ఆయన మీద నిషేధం విధించడం? ఆయన దురంధర్ సినిమా చేశారు, 2 పార్ట్లుగా రిలీజ్ చేశారు. డాన్ 3కి సైన్ చేశారు, కానీ 2022 నుంచి ఆ సినిమా పట్టాలెక్కలేదు. 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని ఆ సినిమా డైరెక్టర్ చెప్తూ రణ్వీర్ సింగ్ నాకు సపోర్ట్ చేయలేదు, అందుకే నష్టపోయానని FWICE ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఆ సంస్థకి కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు 3 సంవత్సరాలు నిషేధం విధించారు. ఇప్పుడు ఏ ఉద్యోగస్తులైనా, ఏ వ్యాపారస్తులకైనా, ఏ కార్మికులకైనా ఏదైనా ఒక యూనియన్ ఉందనుకోండి, ఆ యూనియన్ వాళ్ళ సమస్యలను తీర్చేదై ఉండాలి. కొత్త సమస్యలు సృష్టించి వాళ్ళకి ఉపాధి లేకుండా చేసేది అయి ఉండకూడదు. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, ఇప్పుడు FWICE ప్రెసిడెంట్ బిఎన్ తివారీ మేలుకొని ఉలిక్కిపడి లేచి ఈ నిషేధం విధించిన దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, ప్రొడ్యూసర్ టిపి అగర్వాల్ బాంబే సివిల్ కోర్టులో కేసు వేశారు. ఏమని? రణ్వీర్ సింగ్ పై విధించిన నాన్ కోఆపరేషన్ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి, వ్యక్తి పైన ఏ సంస్థకి కూడా నిషేధం విధించే హక్కు లేదు అని చెప్పి కోర్టుకు వేస్తే, కోర్టులో లాయర్ ద్వారా FWICEకి నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులు చూసిన తర్వాత స్పందించారేమో బిఎన్ తివారీ. అయితే FWICE కూడా రిప్లై ఇస్తుందండి కోర్టుకు అన్నారు. తప్పులేదు, ఇవ్వచ్చు రిప్లై. కానీ మీరు చేసింది అయితే తప్పని మీకు అర్థమైంది కదా. మీరు ఇట్లా ఒక వ్యక్తి మీద బ్యాన్ విధిస్తే, ఆ వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతని మీద ఆధారపడి ఎంతమంది ఎంప్లాయీసు, కార్మికులు ఉపాధి లేక మగ్గిపోతారు. రణ్వీర్ సింగ్ ఒక సినిమాలో యాక్ట్ చేశాడు అనుకోండి, ఎగ్జాంపుల్ దురంధర్ లాంటి ప్రాజెక్టు మరొకటి వచ్చిందండి. దాంట్లో 1000 నుంచి 10,000 మంది ఉపాధి పొందుతారు. లైట్ బాయ్ దగ్గర నుంచి క్యాటరర్స్, జూనియర్ ఆర్టిస్టులు, సినిమాకి పనిచేసేటువంటి ఈ ఆర్టిస్టులు అందరూ కూడా ఉపాధి లేక మగ్గిపోతారు. ఆయనేం చిన్న హీరో కాదు కదా మీరు నిషేధం విధించి కామ్గా ఉండమని చెప్పడానికి. లేదా మీరు నిషేధం విధిస్తే ఒక మూలన కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాడని అనుకున్నారా? రాంగు కదా అది. ఒక వ్యక్తిని మీరు ఎలా నిషేధిస్తారు? తప్పు కదా. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైతే డాన్ 3 డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటే ఉండొచ్చు, వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ చేస్తే చేయొచ్చు. దాన్ని మీరు పరిష్కరించాలి. మీరు పంచాయతీలు పెట్టి పెదరాయిళ్ళలాగా తీర్పులు ఇచ్చేస్తే కుదరదు కదా. ఈ కుటుంబాన్ని వెలేస్తున్నాం 12 సంవత్సరాల పాటు అని, అట్లా కుదరదు కదా. ఇదేమి రాచరికం కాదు, పాతకాలం కాదు, మారిపోయాయి. ఈవెన్ పల్లెటూరుల్లోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు వెలేశారు, ఏదో ఊరు పెద్ద ఏదో వెలేశాడంటే ఒప్పుకోవట్లేదు ఇవాళ. అలాంటిది ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఈ 2026లో యూట్యూబ్ యుగంలో కూడా మీరు నిషేధం, వెలేయటం లాంటి పదాలు వాడితే వినడానికి చాలా బాగోదు. అందుకని ఈ నిషేధాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నిర్మాత కూడా కోర్టుకు వెళ్ళి మంచి పని చేశారు. ఈ సంస్థ కూడా కార్మికుల సమస్యలు తీర్చేది అయి ఉండాలి, సృష్టించేది అయి ఉండకూడదు. నా ఉద్దేశం అయితే అసలు ముందే ఈ FWICE ఇలాంటి పని చేయకుండా, బాబు నువ్వెంత ఖర్చు పెట్టావో చెక్ చేసుకో, అతను ఎంతో ఇస్తా అంటున్నాడు 10 కోట్ల రూపాయలు, మరి రణ్వీర్ సింగ్ 10 కోట్లు ఇస్తా అన్నాడు. దానికి కూడా కోర్టుకు వెళ్తే రణ్వీర్ సింగ్ గెలుస్తాడని తెలివిగా వీళ్ళు ఫర్హాన్ అఖ్తర్ కోర్టుకు వెళ్లకుండా ఈ పంచాయతీలు పెట్టి సెటిల్మెంట్ చేద్దాం అంటున్నారు. ఏదేమైనా వాళ్ళు పెంచిన పాము వాళ్ళ మెడకే చుట్టుకొని వాళ్ళనే కాటేసినట్టుగా అయింది. ఈ FWICEలో వీళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది, కానుల ప్రభావం. కానీ దాన్ని ఒక రకంగా న్యాయ వ్యవస్థలు ఖండించాయని చెప్పుకోవచ్చు. మరలా ఒకసారి న్యాయం గెలిచింది. అయితే ఈ రణ్వీర్ సింగ్ ఉదంతంపై మీ అభిప్రాయం ఏంటి? బ్యాన్ విధించారు కదా, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే టిపి అగర్వాల్ బాంబే సివిల్ కోర్టులో పిటిషన్ వేయటం కానీ, ఇవన్నీ కూడా ఇండస్ట్రీకి మేలు చేసేటువంటి అంశాలు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ ఇబ్బంది లేదు అనుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైనా వీడియో పబ్లిష్ చేయగానే అది మీ దాకా వస్తుంది. లేదంటే మేము పబ్లిష్ చేసిన
గంటకో 2 గంటలకో మీ పేజ్లో చూపిస్తే అప్పుడు మీరు వీడియో చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చేసిన వీడియోని మీరు చూడొచ్చు. దాని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పొచ్చు. మీకు కొత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా దాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్తే దాన్ని కూడా మేము మన వ్యూవర్స్కి తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాం. చివరి వరకు ఈ వీడియో ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.